ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మన మనసే మన శత్రువు అని? రాధిక ఒక అమ్మ బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. మీరా ఒక వితంతువు ఒంటరితనంతో బాధపడుతోంది. తాన్య ఒక విద్యార్థిని ఒత్తిడిలో మునిగిపోయింది. చిన్నారి పసిపాప తల్లిదండ్రుల మాటకే బాధపడుతోంది. ఒకరోజు వాళ్ళంతా ఒక లైబ్రరీలో కలుసుకుంటారు. అక్కడ అనన్య ఒక శ్లోకాన్ని వివరిస్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్. భావం మనసుతో తనను తానే ప్రోత్సహించుకోవాలి. ఆ మాటలు మార్పుని తెచ్చాయి. రాధిక కోపానికి బదులుగా ప్రశాంతతను ఎంచుకుంది. మీరా తన వృద్ధ మిత్రురాలితో కాలం కొనసాగిస్తోంది. తన్య తన చదువు మీద శ్రద్ధ పెట్టింది. ఇక చిన్నారి ప్రేమతో అమ్మ బొమ్మ వేసింది. ఒక్క శ్లోకం నలుగురు జీవితాలను ఎలా మార్చిందో చూసారా? ఇలాంటి శ్లోకాలతో జీవితం మారే కథలు ఈ ఛానల్లో రెడీగా ఉన్నాయి. ఒక్క శ్లోకం, ఒక్క కథ, ఒక శాంతియుత మార్గం. మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. మా ఈ ప్రయాణంలో మీరు కూడా భాగం కండి.